మిత్రులారా, ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ ఏదైతే ఉన్నదో మూలం కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడున్న ఆరోగ్య శాఖ మంత్రులు పెద్దలు దామోదరం రాజనరసింహ గారు చైర్మన్షిప్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు తిరిగి ఒక ప్రతిష్టాత్మకమైన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ యాక్ట్ తేవడం జరిగింది. మధ్యలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా పోయిన తర్వాత నీతి ఆయోగ్ అని అసలు నీతి లేని ఆయోగ్ను ప్రవేశపెట్టడంతో తప్పనిసరిగా దాంట్లో మార్పులు చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్ గారు కూడా దాన్ని ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ అని 2017లో చట్టం మార్పు చేయడం జరిగింది. అయితే గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఈ చట్టాన్ని అమలు చేయడంలో పూర్తి విరుద్ధంగా ఆచరణలో మాత్రం పూర్తి విరుద్ధంగా నిర్లక్ష్యంగా వివరించడం జరిగింది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి సూటిగా ఈ ఎస్సీ ఎస్టీ సంఘాల ద్వారా మేము క్లియర్గా చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ఇప్పుడన్నా మీరు దళితుల పార్టీ, దళితుల గురించే ఉన్న పార్టీ ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారిని కలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి దళితులమంతా మేము పనిచేసినామంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు దళితుల ప్రభుత్వమే అని గర్వంగా చెప్పుకున్నాడు మాతోని. మరి ఎక్కడ పోయిందయా? సంవత్సర కాలంలో మీరు కేటాయింపులు చేసిన నిధులలో కేవలం 29% మాత్రమే షెడ్యూల్ కులాల అభివృద్ధి నిధిని ఖర్చు చేసినావు. అంటే 70% నిధులు మురిగిపోయేదానికి సిద్ధంగా ఉన్నాయి రేపటితో. నేను ఏమంటున్నానంటే, మరి ఎందుకు మీరు దళితుల ప్రభుత్వం అని ప్రకటించుకున్న రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు మీరు 70% నిధులు ఖర్చు చేయడంలో విఫలమైంది? ఇంకో ప్రధానంగా ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్లో ట్రాన్స్పరెన్సీ తప్పకుండా 100% అమలు చేయాలని ఉన్నది. అయితే ఇప్పుడు మీరు వెబ్సైట్ ఆన్ చేసి చూస్తే 18వ ఆర్థిక అంటే 2018-19 ఆర్థిక సంవత్సరం లెక్కలుంటాయి. ఎందుకు మరి నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల ఖర్చుల వివరాలు ఎందుకు పెట్టలేదని మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా రేపు ప్రవేశపెట్టబోయే బిల్లు అయితే ఆర్థిక బడ్జెట్ బిల్లు ఉన్నదో దాని మీద 31 మంది ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. అధికారికంగా మీ బాధ్యత ఏంటిది? రిజర్వ్ నియోజకవర్గాల నుంచి ఎన్నిక కాబట్టారు కాబట్టి మీరు డిమాండ్ చేయండి. మేము దళిత సంఘాలుగా గిరిజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం స్పందిస్తుందో స్పందించలేదో పక్కన పెట్టినా మీరు బాధ్యతగా మీకు ఓట్లేసి అసెంబ్లీకి కౌన్సిల్కి పంపించిన మేము ఓటర్గా డిమాండ్ చేస్తున్నాం. 31 మంది ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు తప్పకుండా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ గురించి 2 రోజులు ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించాలని మీరు మన రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి డిమాండ్ చేసి ప్రత్యేకంగా 27 వరకు అసెంబ్లీ ఉన్నది. అది బడ్జెట్ సెషన్స్. కానీ ఎస్సీ ఎస్టీల సమస్యల మీద బడ్జెట్ మీద 2 రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మీరు బాధ్యతగా డిమాండ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అదేవిధంగా రిజర్వ్ కాన్స్టిట్యున్సీలోని ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకు కౌన్సిల్ మెంబర్లకు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాము. ఈ సమావేశంలో తప్పకుండా ఎస్సీ ఎస్టీ బడ్జెట్ మీద ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి. లేకుంటే ఎస్సీ ఎస్టీ సంఘాలు మీ ప్రభుత్వం రావడానికి ఎంత కృషి చేసినాయో ఆ ప్రభుత్వాన్ని దించడానికి కూడా అంతే ఎత్తున మేము ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాము. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఎస్సీ ఎస్టీల ప్రభుత్వం అన్నారు కదా, దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలంటే ఈ బడ్జెట్లో ఎస్సీలకు 18% నిధులు కేటాయించాలి. దాంతోపాటు 2 రోజుల అసెంబ్లీ ఎస్సీ ఎస్టీ సమస్యల మీద చర్చించడానికి సమావేశాలు నిర్వహించాలని, దాంతోపాటు ముఖ్యంగా ఈ సంవత్సరం కేటాయించిన నిధులు 100% ఇదే సంవత్సరం ఖర్చు చేస్తామని కూడా మీరు ఇదే అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ మీద కూడా పూర్తి నిర్లక్ష్యంగా ఉంది కాబట్టి దాని మీద కూడా అటువంటి సమస్యల మీద కూడా మీరు చర్చించాలని డిమాండ్ చేస్తున్నాం.